హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవీ 68 ఛానల్. నవంబర్ 19th మార్నింగ్ అనమాట ఈ వీడియో. డాలీ బంగారంది బర్త్డే రోజు. సో వీళ్ళు టెంపుల్కి రెడీ అవుతున్నారు. ముందుగా ఇంట్లో పూజ చేసి వెళ్ళాలని పూజకి వచ్చారనమాట. చూసారా చిట్టి తల్లి ఎంత అందంగా కనిపిస్తుందో, క్యూట్గా ఉంది కదా. చిన్నపిల్లలు ఇలా తయారైనప్పుడు చాలా ముచ్చటేస్తుంది వీళ్ళని చూసినప్పుడు. సో రెడీ అయినాక అందరికీ నానమ్మకి చూపిస్తుంది. ఇప్పుడు బిఫోర్ డేని నోముల పండగ జరిగింది కదా, అందరూ చాలా వరకు టైర్డ్ అయిపోయాము. బట్ మరుసటి రోజే డాలీ బర్త్డే కదా, సో అందరం ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. ట్యూస్డే రోజు డాలీ కోసమే ఇదంతా చేస్తున్నాం అనమాట. డాలీ మీద ఉన్న లవ్ అనమాట మాకి. దానికోసం ఏం చేసినా మాకి చాలా స్పెషల్ ఫీలింగ్. సో అమ్మ అయితే నాన్ వెజిటేరియన్ వండుతుంది, నేనైతే వెజిటేరియన్ వండుతున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ డాలీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నల కోసము వెయిటింగ్ అనమాట. వాళ్ళు వచ్చేలోపు నేను దానికి కొన్ని వీడియోస్ ఫొటోస్ తీద్దామని ఇలా అమ్మ వచ్చిందని అమ్మతో పాటు వీడియోస్ తీస్తున్నాను. పోజులు ఇమ్మంటే మాత్రం నన్ను మించి ఇస్తుందన్నమాట. ఇంట్లో అందరైతే అత్తకు మించి ఉన్న కోడలని చెప్తూ ఉంటారు సరదాకి. చాలా బాగా ఫొటోస్కి పోజెస్ అలా ఇస్తుంది. ఏమంటే దాని మూడ్ని బట్టే అనమాట. అది కూడా మూడ్ ఉంటే మాత్రమే మనకి చెప్పిన పోజెస్ పెడుతుంది. ఇంకా నచ్చలేదంటే చాలు, ఇంకా మనం ఏం చెప్పినా వినదన్నమాట. సో ఈ క్యూట్ పిల్లని ఇలా డ్రెస్సింగ్ అంతా రెడీ చేసిందైతే డాలీ ఫేవరెట్ వాణి అమ్మమ్మ అనమాట. తనే స్టిచ్ చేసి మార్నింగ్ బాగా రెడీ చేసి టెంపుల్ కోసం పంపించింది. చాలా క్యూట్గా కనిపిస్తుంది డాలీ. మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా డాలీకి అందచేయాలని నేను కోరుకుంటున్నాను. సో డాలీ వాళ్ళ డాడీ చాక్లెట్స్ తీసుకొని వస్తే తనంతట తానే కట్ చేసి ఇలా అందరికి ఇవ్వాలని చూసారంటే ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. యాక్చువల్గా ఎవ్రీ బర్త్డేకి వెళ్ళాలంటే కుదరదు కదా మనము. అంటే వాళ్ళు రాయచూర్లో ఒకసారి ఉంటారు, అనంతపూర్కి వస్తారు, అలా కుదరదు. వాళ్ళకైనా కుదరదు, మాకైనా కుదరదు. బట్ దిస్ టైం నోముల తర్వాత, నోముల నెక్స్ట్ డేనే సేమ్ లైక్ డాలీ పుట్టిన డేస్ లాగే అనమాట. డాలీ పుట్టినప్పుడు కూడా
బిఫోర్ డే నోములు అన్నీ చేసుకున్న తర్వాత వెంటనే పెయిన్స్ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళారనమాట. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటుంటే మాకు ఒక రీఫ్రెష్గా అనిపిస్తుంది. అంటే ఇంకా మొన్ననే పోయి హాస్పిటల్లో చూసి వచ్చాం డాలీని, అప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సేమ్ అలానే జరిగిందనమాట ఈసారి. నోముల తర్వాత నెక్స్ట్ డేనే బర్త్డే ఉంది. సో అందరూ ఉన్నామన్నమాట ఇప్పుడు దాని బర్త్డే కోసము. సో వాళ్ళైతే టెంపుల్కి వెళ్ళారు. ఇంకా ఇక్కడ మేము ఫుడ్ ప్రిపేర్కి స్టార్ట్ చేసేసాము. నేను వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో వాటికి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా చేసుకొని పెట్టేస్తున్నాను. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ప్రిపేర్ చేసుకునే లోపు ఆనియన్స్ కొంచెం టైం పడుతుంది కదా ఫ్రై అవ్వడానికి. సో ఆలోపు నేను మిగతావన్నీ కూడా సెట్ చేసేసుకుంటాను. కుకింగ్ పని అలానే మేము తినేసేదే అంతా అయిపోతే గిన ఇంకా ఈవినింగ్కి అంత డెకరేషన్ అలాంటివన్నీ మేమే చేయాలన్నమాట. సో త్వరగా పని అయిపోగొట్టాలని చూస్తున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయింది, ఇంకా నేను తీసేసుకుంటున్నాను. పక్కనే సైమల్టేనియస్లీ నాన్ స్టిక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ని చిన్నగా, మరీ చిన్నగా కాకుండా క్యూబ్స్ కట్ చేసి అవి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దమ్ బిర్యానీ టైప్ చేస్తున్నాను కదా వెజిటేబుల్స్తో. సో పన్నీర్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది. పన్నీర్ సాఫ్ట్ ఉంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా కదా, అది బ్రేక్ అయిపోతే మనకి బాగుండదు చూడటానికి. సో వాటిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసి పెట్టుకుంటే మాత్రం అవి ఇంకా బ్రేక్ అవ్వవు అన్నమాట. సో అవన్నీ అయిపోగానే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఫ్రై కూడా చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అయితే నేను ఆలు, క్యారెట్, బీన్స్, పన్నీర్ అండ్ కాలీఫ్లవర్, అలానే గ్రీన్ పీస్. యాక్చువల్లీ గ్రీన్ పీస్ పచ్చి బఠానీ తెచ్చుకుంటే బాగుంటుంది, అవైతే ఈజీగా ఉడికిపోవడం కూడా జరుగుతుంది. బట్ నేను చేయాలన్న టైంలో అవి అవైలబుల్లో లేవని రెడీమేడ్ దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాము. బట్ అవి కలర్ వేసింటారు, ఫుడ్ కలరు. ఆబ్వియస్లీ అవి బాగాలేవనుకోండి. బట్ గ్రీన్ పీస్ వేస్తే కొద్దిగా బాగుంటుంది చూడటానికి అండ్ టేస్ట్ వైజ్ అన్నట్టు నేను కొద్దిగా వేసాను గ్రీన్ పీస్ని కూడా. సో ఇక్కడ కొద్దిగా టమోటాని కూడా యాడ్ చేశాను అండ్ ఫ్రైడ్ పన్నీర్ని కూడా ఇక్కడ వేసేసుకోవాలి. అండ్ పుదీనా అండ్ కొత్తిమీర చాలా అమౌంట్లో వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్. మ్యారినేషన్లో వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి బాగా వెజిటేబుల్స్కి. సో అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ వేసుకోవాలి. యాక్చువల్గా ఇంగ్రీడియంట్స్లో కొన్ని లేవన్నమాట. అంటే నేను ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో వాటిని వేసి మ్యారినేషన్ చేసేస్తున్నాను. అంటే కాలీఫ్లవర్ ఇంకా తీసుకురాలేదు. సో అవి తెచ్చిన తర్వాత అవి కూడా వామ్ వాటర్లో, అంటే వేడిగా వాటర్ వేడి చేసుకొని వాటిలో కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని పురుగులు ఏం లేకుండా చూసుకున్న తర్వాత వీటిలో యాడ్ చేయాలన్నమాట. డైరెక్ట్గా యాడ్ చేయకూడదు కాలీఫ్లవర్ని. సో అవి తర్వాతనే చేద్దాము. ఇది ముందైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇది మ్యారినేషన్ చేసి పెట్టేసుకుందామని వేస్తున్నాను. సో కర్డ్ వేసిన తర్వాత ఆల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేస్తున్నాను ఇక్కడ. ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి, అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు మ్యారినేషన్కి తగ్గట్టుగా నేను సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో అన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా మిక్స్ చేసే ముందు నిమ్మరసాన్ని వేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని అన్నిటినీ వెజిటేబుల్ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి, లైట్ హ్యాండ్స్తోనే మిక్స్ చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసినా సరే మనకి పన్నీర్ ముక్కలు అనేది కొంచెం సాఫ్టే కాబట్టి మనం అవి బ్రేక్ కాకుండా మిక్స్ చేసుకోవాలి. అందరూ అన్ని పనులు చేస్తూ ఉన్నామన్నమాట. ఈవినింగ్ లోపల అంటే 4 o'clock లోపల అన్ని పనులు అయిపోగొడితే డెకరేషన్ పని కూడా ఉంది కదా. సో నేను ఒక పక్క, అమ్మ ఒక పక్క, మామయ్య ఒక పక్క, అందరూ ఒక్కొక్క పని తీసుకొని అయిపోగొడుతున్నాం అన్నమాట. అండ్ బిర్యానీ లీవ్స్ వీటిలోనే వేసాను, ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి కదా. నెక్స్ట్ వచ్చి బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. మెయిన్
వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనుకున్నాం కాబట్టి బిర్యానీ మసాలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ కారము, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా ఎక్కువ ఉంటే మరి టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుంది. సో కొంచెమే యాడ్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు మ్యారినేషన్కి తగినంత సాల్ట్ వేసాను. సో ఇప్పుడు సుధా అన్నీ మిక్స్ చేసేస్తుంది అనమాట. సో టెంపుల్కి అయితే వెళ్ళొచ్చారు. ఇంకా డాలీ ఇంకా ఆడుకుంటూ ఉందన్నమాట. మేము ఇంకా కుకింగ్ ప్రాసెస్కి వచ్చేసాము. ఇలా సెలబ్రేషన్స్ కానీ పండగలు ఉన్నప్పుడు కానీ అందరం కలిసి కుకింగ్ చేసుకోవడము, అందరు కలిసి కూర్చొని తినడం కానీ ఇవన్నీ చాలా మెమొరబుల్గా మిగిలిపోతాయి మనకి. ఎవ్రీ టైం కుదరదు కదా, బట్ పాసిబుల్ అయినప్పుడు మాత్రం మిస్ చేయకూడదు వీటన్నిటిని. మేము కుకింగ్ చేసేటప్పుడు కూడా అంతే, చాలా సరదాగా నవ్వుకుంటూ గుర్తు చేసుకుంటూ అన్ని మెమొరీస్ని నవ్వుకుంటూ చేసుకున్నాం అన్నమాట. అందరం ఉండి చేసుకుంటే నిజంగా అది చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు నాన్ వెజిటేరియన్ని మ్యారినేషన్ చేస్తున్నారు. నేను నాన్ వెజిటేరియన్ని మొత్తం అయితే క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాది వెజిటేరియన్ అవుతుంది కదా. సో నేను చేసే దాంట్లోనే బిజీగా ఉన్నాను. నాన్ వెజిటేరియన్ ప్రాసెస్ది అంటే చికెన్ బిర్యానీ అయితే నెక్స్ట్ టైం మీకు నేను అమ్మ దగ్గర వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో కుకింగ్ ప్రాసెస్కి వచ్చేసాను. మ్యారినేషన్ చేసి పెట్టాను కదా. వెజిటేబుల్స్కి అయితే నాకు తెలిసి మ్యారినేషన్ అంతగా అవసరం లేదనుకోండి. ఎలా అయినా అది వెజిటేబుల్స్ అన్నీ రాగానే వేసాం కదా, అవి మగ్గతేనే వాటన్నిటిలో మసాలాస్ అన్నీ వెళ్తాయి. ఇదేం నాన్ వెజిటేరియన్ అయితే కాదు. సో అయినా కూడా నేను ఒక 1 hour వరకు అయితే అది పక్కన పెట్టేశాను అనమాట. అంటే ఇంకా టైం ఉండింది నాకు. సో నేను అది 1 hour పక్కన పెట్టేశాను మ్యారినేషన్ చేసేసి. ఇక్కడ ఒక పెద్ద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత క్యాష్యూ యాడ్ చేశాను. క్యాష్యూ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆనియన్స్, టమోటాస్, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ఇంకా వాటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. సో ఆలోపు మ్యారినేషన్లో కాలీఫ్లవర్ని నేను ముందుగా చెప్పినట్టు వామ్ వాటర్లో అంటే కొద్దిగా హీట్ చేసుకున్న వాటర్లో వాటిని వేసుకొని ఇలా ఉడకపెట్టుకొని వీటిలో మిక్స్ చేసి మళ్ళీ 10 minutes పక్కన పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ టమోటాస్ అండ్ గ్రీన్ చిల్లీస్ కానీ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా బాగా. వీటిలో ఇప్పుడు మనము మ్యారినేషన్ చేసుకున్నది వేసి మగ్గించుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ మనకి బాగా కుక్ అవ్వాలి. మనం అన్నీ రాగానే వేసుకున్నాం కదా. సో ఇవన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి చెప్పాను కదా గ్రీన్ పీస్ అన్నమాట. ఇవి ఫ్రెష్గా మనము తీసుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ఇవి నాకు అవైలబుల్లో లేవని ఇలా రెడీమేడ్ తీసుకున్నాను. వీటిని కలర్ వేసి పెడతారు, ఇది నేను ప్రిఫర్ చేయను. బట్ ఇంకా దొరకలేదని ఇవే తీసుకొని నేను వీటిని సపరేట్గా బాయిల్ చేశాను. సో ఇవి కూడా ఇంకా వీటిలో యాడ్ చేసుకొని ఇవన్నిటిని బాగా కుక్ చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ని.
సో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఆలోపు సపరేట్ పెద్ద బాండీలో వాటర్ యాడ్ చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ని బాయిల్ చేయడానికి. సో ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి కొత్తిమీర అండ్ పుదీనా 2 యాడ్ చేసుకొని ఇంకా ఆ వాటర్ బాయిల్ వచ్చినప్పుడు మనం రైస్ యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసినాక జస్ట్ ఒక 10 మినిట్సే పడుతుంది నాకు తెలిసినంత వరకు. సో అంటే మనకి ఫుల్ కుక్ అవ్వకూడదు కదా బిర్యానీకి. సో మనము వెంటనే తీసేసి వీటిని ఇలా పెద్ద ప్లేట్స్లలో డ్రై చేయాలి. వాటర్ అని స్ట్రెయిన్ చేసుకొని ఇలా రైస్ని సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. మనం దమ్ పెడుతున్నాం కాబట్టి రైస్ అసలు స్టిక్కీనెస్ ఉండకూడదు. మరీ మెత్తగా అయిపోతే అసలు బిర్యానీ టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ అస్సలు బాగుండదు. సో కొద్దిగా గట్టిగా ఉన్నా పర్వాలేదు కానీ రైస్ మెత్తగా అయితే అస్సలు కాకూడదు. సో రైస్ బాయిల్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా బాయిల్ చేసుకోండి. నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే 60 to 70% మాత్రమే అవి బాయిల్ అవ్వాలి. మిగతా 30% మొత్తం మనకి దమ్ పెట్టినప్పుడే అవుతుంది. సో ఇంకా రైస్ కూడా తీసి పెట్టేసుకున్నాను కదా, ఇంక ఇక్కడ లేయర్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఒక పెద్ద బాండ్లీలో మనం ముందుగా కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ వాటన్నిటిని ఒక లేయర్ వేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నిటినీ హాఫ్, అంటే ఇప్పుడు నేను కుక్ చేసిన వాటిలో హాఫ్ అంతా వేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు రైస్ 1 లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసేస్తున్నాను. నీట్గా ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇలా పుదీనా అండ్ కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకొని అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. లైట్గా వేసాను కలర్ కోసం అంతే. ఇఫ్ ఫుడ్ కలర్ అవసరం లేదు అంటే అవాయిడ్ చేయొచ్చు కంప్లీట్గా. నేను జస్ట్ కలర్, ఆ టెక్స్చర్ అనేది బాగా కనిపించాలి బిర్యానీ అని వేసాను అనమాట. అండ్ ఇంకా ఫైనల్గా ఇంకొక లేయర్ యాడ్ చేసి వెజిటేబుల్స్ వేసిన తర్వాత రైస్ని లాస్ట్ లేయర్ అనమాట ఇది. సో ఫైనల్గా మరి కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని అండ్ మిగిలిన ఫుడ్ కలర్, మిల్క్లో నేను ఫుడ్ కలర్ మిక్స్ చేశాను. సో వాటిని కూడా యాడ్ చేసుకొని ఇంకా దమ్కి 20 మినిట్స్ పెట్టాను నేను. అండ్ ఫైనల్గా ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా అంటే కలర్ కొంచెం ఆ టేస్ట్ అండ్ కలర్ కూడా బాగా కనిపిస్తుంది బిర్యానీ మసాలా యాడ్ చేస్తే పైన. సో అది వేసేసి పక్కన దమ్లోకి పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత వాటిపైన వెయిట్ కోసం ఏదో ఒకటి పెట్టాలి. నేను వాటర్ పెట్టాను అనమాట దమ్. సో ఇక్కడ సుధా వచ్చి వెజిటేబుల్ దమ్ బిర్యానీ కోసము పక్కన షేర్వా చేస్తుంది. షేర్వా అండ్ రైతా కాంబినేషన్ వాటికి. సో నాన్ వెజ్ అయితే రెడీ అయిపోయింది. మాకంటే కూడా త్వరగానే చేసేసారు. నాదేం లేదు, లాస్ట్లో కొద్దిగా టైం పట్టింది దమ్ పెట్టినప్పుడు. సో ఇంకా ఇక్కడ ఇది క్యాప్చర్ చేస్తున్నాము. ఇది కూడా ఆబ్వియస్లీ ఇంకా నాన్ వెజ్ బాగా వస్తుంది అనుకోండి. ఇది వచ్చి రైతా. నాన్ వెజ్కైనా తీసుకోవచ్చు, వెజ్కైనా రైతా రెడీ ఉందన్నమాట. సో ఇంకా అందరం వచ్చేసాము కూర్చొని తినడానికి.
అందరం కూర్చొని బాగా లాగిచ్చేసాము. వెజ్ అండ్ నాన్ వెజ్ బాగొచ్చాయి. ఎంజాయ్ అయితే చేసాము ఫుడ్‌ని. సో, ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ అంతా స్టార్ట్ చేసాము. అందరం కూర్చున్నామనమాట డెకరేషన్‌కి. యాక్చువల్లీ బర్త్‌డే పార్టీ కూడా ఒక చోట అనుకోండిది ఇంకో చోట అలా ప్లేసెస్ చేంజ్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఎక్కడ ఎటు సైడ్ పెట్టాలి అనేది డిస్కషన్ చేసి అన్నీ చేంజ్ అయిపోయాయన్నమాట. అనుకున్నది అనుకున్నట్టయితే జరగలేదు. సో, అందరం కలిసి ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఫైనల్‌గా కూర్చొని ఇక్కడ స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్కరు సాయిష్ కూడా వచ్చి హెల్ప్ చేశాడు మాకు. ఇది కూడా అందరం కూర్చొని చేస్తే ఇదొక సరదాగుంటుంది. అండ్ ఒకటనుకున్నది ఒకటి డిస్కషన్ చేస్తూ, చేస్తూ ఎలా చేయాలి, ఏమి ఆ కన్వర్జేషన్ కూడా ఎక్కువ అయిపోతుంది మనకు. సో, మేమైతే రెయిన్బో థీమ్ అనుకొని వచ్చామన్నమాట. అంటే బలూన్స్ అవన్నీ కూడా లైట్ కలర్స్‌లో తీసుకొని రెయిన్బో కలర్స్‌లో బలూన్స్ అన్నీ లైన్‌గా పెడదాము అన్నట్టుగా అనుకున్నాం. ఎందుకంటే డాలీది ఈవినింగ్ డ్రెస్ వచ్చి బ్రైట్ రెడ్ కలర్ అనమాట. సో, దానికి లైట్ కలర్ అయితే బావుంటుంది అన్నట్టు లైట్ కలర్స్‌లో తీసుకున్నాము. బట్ అలా జరగలేదనమాట. అంతా రివర్స్‌లో అయిపోయింది. బట్ ఆర్చ్ వైజ్ అయితే చేద్దాం అనుకున్నాము బలూన్స్ డెకరేషన్ అంతా. సో, ఇప్పుడు అందరము కూర్చొని చేసుకుంటున్నాము. ఫైనల్‌గా ఎలా వచ్చింది లుక్ అనేది మీకు ఈవినింగ్ తెలుస్తుంది. సో, ఇలా ఇప్పుడు పెట్టి చూస్తున్నాము. ఫైనల్‌గా లుక్ అండ్ డెకరేషన్ అంతా ఈవినింగ్ వ్లాగ్‌ది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, ఇలా అందరము కష్టపడి డాలీ కోసం అయితే చేస్తున్నాము. Stay tuned for next evening celebrations video. If you like the video, please do like, share and subscribe to Pawan Navi 68 channel. Have a nice day. Bye bye.